మామ ఏం హాలత్ అయిపోయింది మామ. ఛానల్ కి రీచ్ పాయే. దాన్ని పెంచే కారణంలో బిగ్ బాస్ కూడా చూడాల్సిన సిచ్యువేషన్ కి తీసుకొచ్చారు మామ. సర్లేంటి, నిన్న కష్టపడి బిగ్ బాస్ ఎపిసోడ్ చూసా. నేనేదో చూసా, నాకేదో అర్థమైంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. నిన్న ఎపిసోడ్ ఒక ఫైట్ నుంచి స్టార్ట్ అయింది మామ. ఎవరో మణికంఠ అంట చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాడు. చూడటానికి కామెడీగా అనిపించింది. మనోడు ఇంగ్లీష్ ఎరక్ కొట్టేస్తున్నాడు. ఎవరైనా తెలుగు షోని గుర్తు చేస్తే బెటర్. మనోడికి చాలా మంచిగా ఆర్గ్యూ చేస్తున్నాడు, కానీ ఏ పాయింట్ మీద ఆర్గ్యూ చేస్తున్నాడు అస్సలు అర్థం కాలేదు నాకు. అంటే మొన్న ఎపిసోడ్ నేను చూడలేదు, అందుకే నాకు అర్థం కాలేదు అనుకుంటా. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. సర్లే, దీని తర్వాత వాళ్ళ మొహన రేషన్ కొట్టారు. అది చూసి వాళ్ళు ఎప్పటి వరకు ఫుడ్ చూడని కోతులు ఎగిరినట్టు కొంచెం సేపు ఎగిరి ఎవరు ఏం పనులు చేయాలో డిసైడ్ అయ్యారు. కట్ చేస్తే తెల్లారింది. వెయిట్ మధ్యలో ఇంకో ఫైట్ జరిగింది. ఆరెంజెస్ తో కొంతమంది ఆడుకుంటున్నారు. దానికి ఒక లేడీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని స్పీచ్ ఇచ్చి గొడవేసుకుంది. దానికి శేఖర్ భాష కూడా రెచ్చిపోయారు. గొడవేసుకున్నారు, వెంటనే కలిసిపోయారు. అదేంటో అస్సలు అర్థం కాలేదు. కలిసేదాన్ని కొట్టుకోవడం ఎందుకు మేడం? ఇంకా ఇంటికి 3 చెఫ్స్ కావాలి. సో మీలో మీరు కొట్టుకోండి. 3 చెఫ్స్ ఎవరో తేల్చండి అని 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ఒక 3 టాస్క్లు ఇచ్చారు. టాస్క్ లో కొన్ని తాళ్లు కట్టి ఉంటాయి. వాటి మీద నిలబడమన్నాడు. ఒక వీల్ ని తిప్పుతారు. దాని మీద వచ్చిన కళ్ళ తాడును తెంపేస్తారు. సో అందరూ బాగానే ట్రై చేశారు, కానీ నైనిక ట్రైడ్ వెరీ వెల్. కానీ లాస్ట్ లో నిఖిల్ విన్ అయ్యాడు. నెక్స్ట్ సెకండ్ టాస్క్ లో కొన్ని పిరమిడ్స్ ఉంటాయి. వాటిని కాళ్ళతో తీసుకుని అదర్ సైడ్ పెట్టాలి. అది కూడా నైనిక బాగా ట్రై చేసింది. ఫైనల్ గా సెకండ్ చెఫ్ అయింది. నబీల్ అఫ్రీది బాగానే స్టార్ట్ చేశాడు. గెలుస్తాడన్న టైం కి లాస్ట్ లో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు స్లో అయ్యాడు. సో అలా నైనిక గెలిచేసింది. ఇంకా ఫైనల్ టాస్క్ లో నైనిక అండ్ నిఖిల్ కలిసి మిగిలిన 4 మెంబర్స్ లో ఇంకో చెఫ్ ని సెలెక్ట్ చేయాలి. వీళ్ళిద్దరు కలిసి యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు. మిగిలిన వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదని రీజన్ కూడా వీళ్ళే ఇవ్వాలంట. సో ప్రాపర్ రీజన్ ఇవ్వలేదని మళ్ళీ గొడవ అయింది. బేబక్ ని ఎందుకు సెలెక్ట్ చేయలేదని ఒక రీజన్ కూడా చెప్పారు. తను కూడా మంచిగానే రెస్పాండ్ అయ్యి వెళ్ళిపోయారు. వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళు రెచ్చగొట్టి మరీ గొడవ పడేలా చేశారు. బట్ వై? తను యాక్సెప్ట్ చేసినప్పుడు మీరెందుకు అగ్నిలో ఆద్యం పోయడం అని. సో అలా ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది మామ. సింపుల్ గా చెప్పాలంటే ఒక రోజులో 3 గొడవలు, 3 టాస్క్లు, 4 కప్పగెంతులు చేసి ఎపిసోడ్ ని కంప్లీట్ చేశారు. వాళ్ళ నేమ్స్ గుర్తుండట్లేదు మామ. నెక్స్ట్ టైం నుంచి క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తా. సో మీ ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. అండ్ వీడియో ఎలా ఉందో కూడా లెట్ మీ ఇన్ ది కమెంట్స్ మామ.